ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అత్యంత శక్తివంతమైన మాసాలలో జ్యేష్ఠమాసం ఒకటి. వైశాఖమాసం ముగిసిపోయి జ్యేష్ఠమాసం ప్రారంభం కాబోతుంది. ఈ నెల మే 27వ తేదీన మంగళవారం నాడు జ్యేష్ఠమాసం ప్రారంభమయ్యి జూన్ 25వ తేదీన జ్యేష్ఠమాసం ముగిసిపోతుంది. జ్యేష్ఠమాసంలో పూజా విధానం, పాటించాల్సిన విధివిధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ జ్యేష్ఠ మాసంలోనే విష్ణువుదేవుని పాదాల నుండి గంగాదేవి ఉద్భవించింది. అలాగే ఈ జ్యేష్ఠమాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలోనే శ్రీరాముడు హనుమంతుడిని కలిశాడు. కాబట్టి జ్యేష్ఠ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వీలైనంతవరకు ఎక్కువగా ఇంట్లో పూజ చేసుకోండి. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. విశేషంగా ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ జ్యేష్ఠ మాసంలో వరుసగా 11 రోజులపాటు పూజ గదిలో పిండి దీపం వెలిగించండి. కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి జ్యేష్ఠమాసంలో తులసి మొక్కను పూజిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేరయోగం సిద్ధిస్తుంది. మనలో చాలామంది ఎక్కువ డబ్బును సంపాదించాలని కోరుకుంటారు. అలాంటివారు ఈ జ్యేష్ఠమాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి నెల తిరక్కుండానే మీ ఇంట్లోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. లేదంటే ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు పగలు పూట అస్సలు నిద్రపోకూడదు. ఉదయం నిద్ర లెగిచిన తరువాత మళ్లీ రాత్రికే నిద్రపోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 సార్లు స్నానం చేయాలి. అలాగే శరీరానికి నూనె రాయకూడదు. మీ ఇంటి పెద్ద కూతురుకి కాని పెద్ద కొడుకుకి కాని ఈ నెలలో శుభకార్యాలను జరిపించకూడదు. ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ముందుగా వాళ్లకి తాగడానికి మంచినీళ్లను ఇవ్వండి. ఇంటికి వచ్చిన అతిథులకు మంచినీళ్లు ఇవ్వకుండా బయటకు పంపించకూడదు. ఇది మీ ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తుంది. ఇక ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెండకాయ, వెల్లుల్లి, ఆవాలు, అలాగే వంకాయను తినకూడదు. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసిన సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలను ప్రసాదిస్తాడు. అయితే ఈ జ్యేష్ఠమాసంలో ఒక్కసారైనా సరే చల్లటి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు. ఈ జ్యేష్ఠమాసంలో తలస్నానం చేయాలంటే ఉదయాన్నే చేసేయాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. అలాగే భోజనం చేసిన తర్వాత కూడా తలస్నానం చేయకూడదు. ఇక వివాహమైన ఆడవారు ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో పొరపాటున కూడా ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంతవరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శని దోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారాన్ని నిషేధించాలి. లేదంటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాల్చుతుంది. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ జ్యేష్ఠమాసం నెల రోజులపాటు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో జంతువులకు కాని పక్షులకు కాని ఆహారం వేయండి. మన దేవతలందరికీ జంతువులే వాహనాలుగా ఉంటాయి. కాబట్టి జంతువులకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుంది.
మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో 2 కర్పూరం బిల్లులను వేసి మూట కట్టి ఈ కర్పూరం మూటను పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటి సంపద రెండింతలవుతుంది. ఈ జ్యేష్ఠ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు. కాబట్టి ఈ నెల రోజులు వీలైనంతవరకు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి. విశేషంగా ఈ జ్యేష్ఠమాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి వరించాలంటే ఈ జ్యేష్ఠమాసంలో రావి చెట్టుకు పచ్చి పలను పోసి 5 ప్రదక్షిణాలు చేయండి. మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు నీటిలో 2 యాలకులు వేసుకుని స్నానం చేయండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే ఒక రావి ఆకును తెచ్చుకుని దిండు కింద పెట్టుకుని నిద్రపోండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ జ్యేష్ఠమాసంలో పేదలకు అరటి పండ్లను దానం చేయండి. మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పుల సమస్యలు తీరాలంటే ఎవరికైనా పేదవారికి అరటి పండ్లను దానం చేయండి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికీ కొరత ఏర్పడదు. కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేయండి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.